హాయ్ హలో ఎవరివన్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని రోజులుగా అయితే నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదు. మీ అందరి కోసం అయితే ఈరోజు ఒక స్పెషల్ కర్రీ అయితే చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను. ఎప్పుడు చూసినా నాన్ వెజ్ కర్రీసేనా, వెజ్ కర్రీస్ లేవా అని అడిగే మా ఫ్రెండ్స్ అందరి కోసం ఈ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ కర్రీ అయితే నేను ఏ రకంగా చేశానో మీరు కూడా ఒకసారి అదే రకంగా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బంగాళదుంప పోపు, అదే రకంగా టమాటో రసం, ఈ రెండు కూడా చాలా బాగుంటాయి కాంబినేషను. బంగాళదుంప పోపు ఎప్పుడు చేసినా కానీ టమాటో రసం పెడితేనే మా అబ్బాయి ఇష్టంగా తింటాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా అని ఈ కర్రీ ఒకటే అప్లోడ్ చేసి టమాటా రసం పెట్టలేదేంటి అనుకోద్దు, అది కూడా పెడతాను. అంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఎగ్ ఎలాగా దాన్ని కుకింగ్ చేయాలి, దాన్ని ఎలా పీల్ తీయాలని కూడా ఎవరికీ తెలియట్లేదు. పిల్లలకి వంట అనేది అసలు వంట మీద జాస్ పట్టట్లేదు, మ్యాక్సిమం ఫోన్ల మీదే ఫోకస్ పెడుతున్నారు అంతాను. నేనైతే చేసిన వీడియోలు ప్రతి ఒక్కటి కూడా వివరంగా అవి ఏవైతే నేను కర్రీలో వేసానో అవన్నీ కూడా వీడియోలో చూపించాను. అదే రకంగా వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కుకింగ్ అనేది చేయండి. ఎప్పుడైనా కానీ నేను చేసిన వీడియోస్లో కానీ ప్రతిదీ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు మాత్రం వీడియో స్క్రిప్ట్ చేస్తే కనుక కర్రీ ఎలా చేయాలో అసలు మీకు అర్థం కాదు. బంగాళాదుంపలు ఉడకపెట్టి దానిపైన పీల్ తీసేసి అవి అయితే పక్కనే కట్ చేసి పెట్టేశాను. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసి అందులో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అదే రకంగా 1 స్పూన్ వచ్చి మినపప్పు కూడా యాడ్ చేశాను. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత మళ్ళీ వెల్లుల్లి రబ్బలు కొన్ని వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కూడా ఈ ఆయిల్లో యాడ్ చేశాను. ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేయాలి బాగా. ఎప్పుడైనా కానీ పోపు దినుసులు అన్నీ కలిపి అయితే ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా మాడిపోయి టేస్ట్ అయితే మారిపోతుంది. ఈ పప్పు దినుసులు ఫ్రై అయిన తర్వాత మాత్రమే వెల్లుల్లి రబ్బలు, అదే రకంగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి ఒక 2 మినిట్స్ గ్యాప్లో యాడ్ చేస్తూ అది ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిరకాయలు కూడా వేసానని చెప్పాను కదా, అవి కూడా అందులో వేసి ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై చేయాలి. మూత అయితే పెట్టకుండా దగ్గరుండి డీప్ ఫ్రై చేసి అప్పుడు ఈ కట్ చేసి పెట్టినటువంటి బంగాళాదుంప ముక్కలు ఈ కర్రీలో యాడ్ చేయాలి. ఏంద్రా నాయన ఈ పొటాటో ఫ్రై ఎవరికీ తెలియదా ఏంటి, ఈవిడైతే ఈ ఛానల్లో ప్రతిదీ చెప్తున్నారని అనుకోవద్దు. ఇది కోనసీమ వాళ్ళకైతే బాగా తెలుసు. వేరే ఏరియాలో వాళ్ళు కూడా మన కుకింగ్ వీడియోస్ చూసి వాళ్ళు చేస్తే మనం మెచ్చుకోవాలి కదా మరి. అందుకని అయితే ఈ పొటాటో ఫ్రై అయితే నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఇది మన కోనసీమ వాళ్ళందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అప్లోడ్ చేశాను. దయచేసి దీనికోసం అయితే రాంగ్ ఏమి కామెంట్స్ పెట్టొద్దు. ఈ రోజుల్లో అయితే మన ఇంట్లో పనుల కన్నా పక్కింటి వాళ్ళ మీద జాస ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారా, వాళ్ళు ఏం కొనుక్కున్నారా, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారా అన్న దాని మీద ఫోకస్ ఎక్కువైపోతుంది. ఎవరైనా ఏమైనా చేసినా కూడా వాళ్ళకి పని పాట ఏం లేదు, ఇలా వీడియోస్ పెడుతున్నారంట అది ఇదని కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎవరన్నా ఏదైనా చేసేటప్పుడు వీలైతే ఎంకరేజ్ చేయండి, లేదంటే కామ్గా ఉండండి. అంతేగాని ఇలాంటి వీడియోస్ పెట్టి పని పడ లేకోకుండా ఫోన్లో వీడియోలు చేస్తున్నారు అలాగే ఇలాగని మాత్రం దయచేసి అనొద్దు. ఎప్పుడు మా నాన్నగారు ఒక విషయం చెప్తూ ఉండేవారండి నాకు, ఏంటంటే అమ్మ ఎప్పుడైనా కానీ ఎప్పుడు పైన ఉన్న వాళ్ళతో పోల్చుకోవద్దమ్మా, నువ్వు కింద ఉన్న వాళ్ళతో చూసి ఈరోజు వాళ్ళకంటే నేను బాగున్నాను, హ్యాపీగానే ఉన్నాను అనుకోవాలి. అంతేగాని బాగా ఉన్న వాళ్ళు చూసి వాళ్ళ నేను ఉండాలని చెప్పి పరుగులు పెట్టొద్దమ్మా, కష్టమైపోతుంది జీవితం అని చెప్పి ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి, మనమే కాకుండా మనకన్నా పైన ఉన్న వాళ్ళని కూడా చూసి మనం ఆనందపడాలి. ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోతున్నారు, వీళ్ళు సంపాదించేస్తున్నారు అని చెప్పి మనం ఎప్పుడు కులుకోకూడదంట. మా నాన్నగారు అంటూ ఉండేవారు, వాళ్ళు బాగున్నారు అని చెప్పి సంతోషపడాలి, మనసులో ఏ కల్మషం లేకుండా ఉండాలి. వాళ్ళు సంపాదించుకుంటున్నారని మనసులో మనం స్వార్థం పెట్టుకోకూడదురా నాన్న. ఎప్పుడైనా సరే పైన వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దేవుడే మనకు అన్నీ కలగ చేస్తాడు అని చెప్తూ ఉండేవారు. నేనైతే అలాగే హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎవరైనా బాగుంటే ఆనందంగా ఫీల్ అవుతాను. మీరు కూడా అదే రకంగా ఉండండి. అంటే మీరు అలా చేస్తారని కాదు, మా నాన్నగారు చెప్పినటువంటి మాటలు నాకైతే ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. 10 మందికి పంచేంత డబ్బు మన దగ్గర లేకపోయినా కానీ ఒక మంచి మాట చెప్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంటారు ఫ్రెండ్స్. అందుకే మీ అందరికీ ఈ మంచి మాటలు చెప్పాను. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ఫాలో అవ్వండి.